నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్కారం సార్. హాయ్ నమస్తే వలి. కిరణ్ గారు, వినుత కోట ప్రస్తుతం హ్మ్. జనసేన పార్టీలో ఒక హాట్ టాపిక్ అయినటువంటి పేరు. గతంలోనే జనసేన పార్టీ కూడా ఆమె వ్యవహార శైలికి సంబంధించి ఆమెని పార్టీ కొంచెం దూరంగా ఉంచారు. ఎప్పుడైతే డ్రైవర్‌నే హత్య చేసి చెన్నైలో పడేశారో ఈ వార్త బయటకొచ్చిందో పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అసలు నమ్మకంగా పనిచేసిన డ్రైవర్‌ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు చెన్నై సబ్ జైల్‌లో ఉన్నారు దంపతులిద్దరూ గూడా. అసల అసలు అండర్ కరెంట్‌లో ఏం జరిగింది? లోపల అంతర్గతంగా జరిగిన విషయాలేంటి? హ్మ్. ఇప్పుడు ఈ అంశంలో ఒక వ్యక్తిని చంపటం అనేది ఖచ్చితంగా తప్పు. దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుంది, వేయాలి. న్యాయ వ్యవస్థ, చట్టం అన్నీ ఉన్నాయి. సో, దానికి సంబంధించి వాళ్ళని ఒక 5గురిని అరెస్ట్ చేశారు. ఓకే. కానీ ఆవిడ చంపడానికి దారితీసిన కారణాలేంటనే దాన్ని కూడా విశ్లేషించాలి. ఇక్కడితో ఆగద్దు. లోతుల్లోకెళ్ళి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. చంపింది. ఎందుకు చంపింది? మీరే అన్నారు. అంత తమ్ముళ్ళలాగా చూసుకున్న ఒక వ్యక్తిని, ఇంట్లో మనిషిలాగా చూసుకున్న ఒక వ్యక్తిని, అంత హింసించి చంపడానికి గల కారణం ఏంటి? మామూలుగా చంపలా, హింసించి చంపారు. అంటే ఏదో సమాజానికి తెలియకూడనిది, సమాజంలో అంశాన్ని బయట పెడితే మాన ప్రాణాలకు హాని కలిగేది ఏదో ఆ అబ్బాయి దగ్గర ఉంది. సో అందుకే ఈ రకమైన చర్య తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే వినూత రహస్యాలు మొత్తం అతనికి తెలుసు. వినూత రహస్యాలు ఇప్పటి నుంచి కాదు. 2019లో ఆమె పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ అబ్బాయి 2017-18 నుంచి ఉన్నాడు. 15 ఏళ్ల వయసు నుంచి అబ్బాయి ఉన్నాడు. 22 ఏళ్ళు 23 ఏళ్ళ అబ్బాయికి. సో అప్పటి నుంచి ఉన్నాడు. వినుత అక్క అని ఇక్కడ ఒక టాటూ వేయించుకున్నాడు. ఇంట్లో మనిషిలా ఉన్నాడు. ఉన్నట్టుండి వాళ్ళకి శత్రువు ఎందుకయ్యాడు? ఇది పోలీసులు పరిశీలించవలసిన అంశం ఇది. హత్య చేసిన వాళ్ళని పట్టుకున్నారు, బాగానే ఉంది. వాళ్ళు చేయటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? దానికి పురిగొల్పింది ఎవరు? దాని వెనక కారణభూతులు ఎవరు? ఏ పరిస్థితుల్లో వాడు ఆ చనిపోయిన పిల్లవాడు వీళ్ళకి శత్రువు అయ్యాడు అనేది గనక ఇదంతా లాగగలిగితే అప్పుడు ఈ కేసుకు పరిపూర్ణమైన న్యాయం జరిగినట్టు అవుతుంది. అంతేనా కాదా? వాళ్ళు అరెస్ట్ అయి వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళిద్దరు దంపతులు దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు అన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడా లేదా ఒక అభియోగం అయితే వచ్చింది కదా. అది ఎవరు విచారణ చేయాలి? ఖచ్చితంగా అది చెన్నై పోలీసులు విచారణ చేయాలి. ఇటువైపు పార్టీల తరపు నుంచి కూడా అంతర్గత విచారణ చేయాల్సిన అవసరం ఉందని జన సైనికుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. చెన్నై నుంచి ఈ కేసుని శ్రీకాళహస్తికి షిఫ్ట్ చేసే అవకాశం లేదా? అంటే ఆయన చంపింది శ్రీకాళహస్తిలోనే కావచ్చు, పడేసింది మాత్రం చెన్నై నదిలో పడేశారు కదా. అంటే నేనేమంటానంటే ఆ కేసుని శ్రీకాళహస్తికి తరలించాలి అనే ఒక డిమాండ్ కూడా వస్తోంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది, ఇక్కడ పోలీసులకి కంఫర్టబుల్ ఛేదించడం కేసుని కాబట్టి అంటున్నారు. కానీ అది చెన్నై కోర్టులో చెన్నై పోలీసుల పరిధిలో ఉంటేనే మేలేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకు అంటే ఇవాళ వైసీపీకి అనవసరమైన ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ. కాబట్టి నిజాయితీగా విచారణ చేసిన పోలీసులు, నిజాయితీగా బొజ్జల సుధీర్ రెడ్డి అమాయకుడు, ఇందులో అతనికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చినప్పటికి కూడా ఇది కావాలని మ్యానిపులేట్ చేశారనే అవకాశం ఉంది. కాబట్టి ఇది చెన్నై పోలీసులు విచారించడమే సరైన ప్రక్రియ అని నేను అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది, ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఆరోపణ వచ్చింది. తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతను సత్యత నిరూపించుకున్న తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకోవాలి అనే ఒక డిమాండ్ వినపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూసాం, తప్పేనా? బొజ్జల సుధీర్ రెడ్డి చాలా మంచోడై ఉండొచ్చు, ఆయన సచ్చీలుడై ఉండొచ్చు. కానీ ఒక క్రాస్ చెక్ అనేది అవసరం కదా. కూటమి ధర్మానికి బీటలు వారకుండా, కూటమి ధర్మానికి కట్టుబడి విఘాతం కలగకుండా ఉండాలి అంటే జన సైనికుల డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకున్న తను తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఈ విచారణ పూర్తయిన తర్వాత అతని పార్టీలోకి తీసుకోవటం నయమేమో అనిపిస్తోంది. అట్లా అనుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, గుడ్డగల్చి మీదేస్తూ ఉంటారు కూటమి పార్టీల ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో విమర్శించారు కదా అని చెప్పి అది ప్రతిపక్షానికి సద్విమర్శ చేయదుగా. ప్రతిపక్షం స్వపక్షమేగా. ఇప్పుడు జన సైనికుల డిమాండ్ ఏంటి? ఆమె దానికి దారితీసిన పరిస్థితుల్లో ఆమె బొజ్జల సుధీర్ రెడ్డి పేరు చెప్తోంది కదా. మరి మీరు పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు కదా.
టీవీ రామారావుని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు కదా. ఎక్కడ ఎలాంటి పరిణామం జరిగినా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తుంది కదా జనసేన. అదే సత్యలత తెలుగుదేశం పార్టీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా జన సైనికులు వస్తున్న డిమాండ్ ఇది. అది మీరు అంటున్నట్టు ప్రతిపక్షం చేసింది అనుకున్నా వాళ్ళు కువిమర్శలు చేస్తారు, కావాలని మీరు చెప్పినట్టు బట్టగాల్చి ముఖం మీద వేసే పరిస్థితి ఉంటుంది. అలా కాదు కదా, ఇది ఇన్ హౌస్ జరుగుతోంది. మీరందరూ ఒక కుటుంబం కదా. ఇప్పుడు జనసేన వీళ్ళని సస్పెండ్ చేయడం అంటే ఆ డ్రైవర్ ని చంపడం అనేది కొంత ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. చెన్నై పోలీసులు కూడా చెప్పారు, బహిష్కరించింది. ఇక సస్పెండ్ కాదు, చేశారు. ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి తప్పు వీళ్ళు చేశారని కాబట్టి వీళ్ళు జైల్లో వేశారు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఏమి అభియోగం చేసింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏమి బయటకు రాలా. వన్స్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే అప్పుడు సస్పెండ్ చేస్తారు కావచ్చు. డెఫినెట్ గా నేనేమంటున్నాను, సో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు జానీ మీద, వెంటనే సస్పెన్షన్ చేశారు. వాడెవడో కోడి పందాల దగ్గర జనసేన జెండా ఎగరేశాడు, వెంటనే సస్పెండ్ చేశారు. సో చెప్తున్నా, అంత పర్ఫెక్ట్గా అంత క్రమశిక్షణ పూర్వకంగా జనసేన పార్టీ ఉన్నది. సో జన సైనికులకి అలాంటి క్రమశిక్షణ అలవాటైన జన సైనికులు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు అంటున్నా నేను. ఇది నేను అడుగుతున్నాను, జన సైనికుల నుంచి వస్తున్న డిమాండ్. నేనేమంటున్నానంటే, అయ్యో రామాయణంలో సీతకే తప్పలేదండి అగ్ని పరీక్ష. సీత సత్యలత, సీత మహాసాధ్వి అని తెలియదా రాముడికి? అయినా సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించారు? సత్యలత ప్రపంచానికి ప్రజలకు కూడా నిరూపించాలని చేసిన పని అది. సో అలాగే ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి మంచివాడు, ఖచ్చితంగా ఆయనకు అసలు ఆ అమ్మాయి మీద ఫోకస్ చేసేంత అవసరమే లేదు నన్ను అడిగితే. వాళ్ళ తాత ఎమ్మెల్యేనో నాకు తెలియదు, మొత్తం మీద వాళ్ళ తాత కూడా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు, వాళ్ళ నాన్నగారు ప్రముఖ పాత్ర పోషించారు, ఆయన ఇవాళ ఎమ్మెల్యే. అంత పెద్ద రాజకీయ కుటుంబం అది. అంత పెద్ద రాజకీయ కుటుంబానికి ఇలాంటి అక్కడ లోకల్ గా జనసేన మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఇలాంటి డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని కూడా సావధానంగా తీసుకోండి, చెయ్యండి. అలా చేస్తే సో బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కూడా అంతర్గత విచారణ చేసి ఏం జరిగింది పార్టీలో. బహుశా ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పటి నుంచి ఉన్నది కాదు కదా, దాదాపు 2019 నుంచి కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది, ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. ఈ ఆధిపత్య పోరులో ఒక యువకుడు బలైపోయాడు. ఖచ్చితంగా వీళ్ళ శిక్షార్హులే, వీళ్ళకి వేరే శుభం కార్డు అంటూ వీళ్ళకి లేదు. ఎవరికి ఈ వినూత దంపతులకు శుభం కార్డు అంటూ లేదు వీళ్ళకి జైలే శుభం కార్డు అంటే వీళ్ళకి జైలుకి వెళ్ళటమే. సో వీళ్ళు ఒక వ్యక్తిని ప్రాణం తీయడం, వాడు ఎంత నేరం చేసినా దాని చట్ట ప్రకారం, చట్టం, న్యాయం, ధర్మం, సో రాజ్యాంగం రకరకాల హక్కులు కల్పించింది, వాటి ప్రకారం చేసుకోవాలి తప్ప ఇట్లా ఒక మనిషిని చిత్రహింసలు పెట్టి చంపడం అనేది న్యాయం కాదు కదా. సరే, ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణాలు అనేవి అఫీషియల్ గా బయటకైతే రాలేదు. అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? జనసేన పార్టీతో ఆ నాయకులతో కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు. పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏమి డ్రైవర్ కి తెలిసిందని వీళ్ళు చంపే వరకు వచ్చారు? వాళ్ళు అంతర్గతంగా అక్కడ ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథనాలను బట్టి బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ వినుత కోట జరుగుతున్న సందర్భంలో పేట చంద్ర అనే ఒక జనసేన నాయకుడు వినుత కోటకు వ్యతిరేక వర్గం, వైరి వర్గం, అతను బొజ్జల సుధీర్ రెడ్డితో చేతులు కలిపి వీళ్ళని గ్రిప్పులో ఉంచుకోవాలి అంటే అయిన దానికి కాని దానికి వీళ్ళు అనవసరమైన యాగీ చేస్తూ ఉన్నారు, వీళ్ళని గ్రిప్లో ఉంచుకోవాలి అనే ఒక దాంతో వాళ్ళు చెప్పిన కథనం అయితే, వినుత కోట వర్గం నుంచి వచ్చిన కథనం అయితే వాళ్ళని చంపేయడానికి ఏకంగా ఇతన్ని నియమించుకున్నారు, సుపారీ ఇచ్చారని చెప్పారు. సో అది మనం నమ్మశక్యంగా లేదు. అట్ ద సేమ్ టైం వినుత కోట యొక్క శారీరక గోప్యతకు సంబంధించిన, అంటే ఆమెకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు గనక తీసుకొస్తే తద్వారా వాళ్ళని గ్రిప్పులో ఉంచుకోవచ్చని ఆయన చెప్పి ఇతన్ని సుపారీకి పెట్టుకొని ఇతను సుపారీ ఇచ్చి ఈ పేట చంద్ర మధ్యవర్తిగా ఉండి ఇతను నియమించుకున్నాడని, ఆ క్రమంలో అతను ఫోటోలు తీసి వీడియోలు అవన్నీ తీసిన సందర్భంలో ఒక సందర్భంలో దొరికిపోయాడని, కొట్టి కొన్ని వీడియోలు తీసుకున్నారని, ఆ తర్వాత వాళ్ళు ఒక లేఖ రాసుకొని మాకు చేసిన ద్రోహానికి నేను ఈ రోజు నుంచి ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం అని చెప్పారని దానికి సంబంధించిన పత్రాలు కూడా తొలగించిన తర్వాత అతను వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని హింసించి గోడౌన్లో పెట్టి ఆ రకంగా అతను హింసించే అతను కొట్టే క్రమంలో అతను తగలరాని చోట ఎక్కడో తగిలి చనిపోయాడు అనేది
మనకు అందుతున్న సమాచారం ప్రాథమికంగా. Hmm. అయితే ఇవన్నీ కూడా అక్కడ లోకల్లో జరుగుతున్న చర్చలు. ఇందులో వినుతకోట వర్గం ఏమో అసలు మేము చంపలేదు అంటది, అసలు మేము చంపలేదు, అతను కొట్టి వదిలేశాము అని ఒక వాదన, కొట్టి వదిలేస్తే అతను బాత్రూంలోకి వెళ్ళిపోయి ఊరేసుకున్నాడని ఒక వాదన. ఇట్లా రకరకాల వాదనలు తెలుసు. అయితే ఒకవేళ కొట్టి వదిలేశారనుకో వీళ్ళకేం పని, శవాన్ని తీసుకెళ్ళి ఆ రకంగా కువం నదిలో వేయాల్సిన పని వీళ్ళకేం వచ్చింది కదా. సో అది 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 అంత నమ్మశక్యం, వీళ్ళు చంపడం అయితే ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. సో నేనేమంటాను, ఇలా ఎలాగో తీసుకున్నారు. అయితే లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకేమన్నా మొత్తం అది వెనక్కి దాన్ని పూర్తిగా లోడితే తప్ప మిగతా విషయాలు రావు వలి. ఎందుకంటే ఆ అమ్మాయి గోప్యతకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇక్కడ స్కాములు మాఫియాలు ఏమన్నా ఉన్నాయా, ఈ ఆర్థిక పరమైన గొడవలు ఉన్నాయా, ఈ ఆర్థిక పరమైన గొడవలు ఉంటే వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఆర్థిక పరమైన గొడవ. నేను బొజ్జల సుధీర్ రెడ్డి గురించి మాట్లాడట్లా, ఈ ఆర్థిక పరమైన గొడవల్లో లేకపోతే ఏదైనా వాళ్ళకు కాంట్రాక్ట్లో లేకపోతే ఏదైనా వర్క్లో లేకపోతే మరొకటో గనులో ఇంకో ఏముంటాయి కదా, వాటిల్లో ఏమన్నా ఆర్థిక పరమైన గొడవలు వచ్చి ఆ రకంగా అతన్ని ఏమన్నా చంపేశారా, ఆ లావాదేవీలో ఎవరు భాగస్వాములు అయ్యారనేది ఇవన్నీ తెలియాలి కదా అంటున్నా నేను, అంతే. సో ఇవన్నీ తెలియాలంటే సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మీద అయితే వీళ్ళిద్దరు చంపిన మాట వాస్తవమే, చంపినట్టుగా కూడా క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఆ ఎవిడెన్సెస్ మీద పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు ఆ కోణంలో కూడా అతను నిజంగా వీళ్ళు కొడితేనే చనిపోయాడా, ఊరేసుకున్నాడా, లేకపోతే మరి ఏం జరిగింది, బహుశా వీళ్ళు చెప్తున్న స్టోరీ ఏంటంటే అతను ఊరేసుకున్నాడు, మా దగ్గర అయింది కాబట్టి తీసుకెళ్ళిపోయామని చెప్తున్నారు. ఆధారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి సార్. విచారణలో నిజంగా శారీరక గోప్యతకు సంబంధించి వీడియోలోనే చిత్రీకరించారా, బొజ్జల సుధీర్ రెడ్డి ఆధీనంలోకి ఇతను ఏమన్నా డ్రైవర్ వెళ్ళిపోయాడా, ఇవన్నీ కూడా ఫోన్ కాల్స్ అది ఎంత ఈజీ అండి. నేనేమంటారా, ఇతనికి ఈ పిల్లోడు బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ వర్గంతో ఫోన్ కాల్స్ మాట్లాడటము, చాటింగ్లు, ఇవన్నీ మద్యం కుంభకోణాన్ని వెలికి తీయగలిగిన వాళ్ళు, డిలీట్ చేసిన చాట్నే రిట్రీవ్ చేయగలిగిన పోలీస్ వ్యవస్థ ఉంది. అలాంటప్పుడు పెద్ద విషయమా? సో ఆ సత్యలతను కూడా నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి బొజ్జల సుధీర్. అతి త్వరలోనే బయటకు వస్తాయి సార్. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు.